హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి మనకి కాలేజ్ దునియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మీరైతే ఫ్రీలాన్సర్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క కంపెనీ ఎక్కడ ఉంటుందంటే గురుగ్రామ్, హర్యానా, భారతదేశంలో ఉంటుందన్నమాట మనకి. సో ఇదైతే 6 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది పైగా దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే ఈ యొక్క వేకెన్సీ అనేది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. అది కూడా ఫుల్ టైం వర్క్ అనమాట. ఇక్కడ 10 నైపుణ్యాల్లో మ్యాచ్ లో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆ స్కిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క ప్రొఫైల్లో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క ప్రొఫైల్కి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లేనట్లయితే మీరు ప్లస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేవి చూసుకుంటే వెబ్ కంటెంట్ రైటింగ్, అలాగే బ్లాగింగ్, అలాగే వ్యాకరణం, శోధన ఇంజిన్లు, అలాగే కథ, అలాగే సమగ్ర పరిశోధన, కంటెంట్ వ్యూహం, అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అలాగే రాయడము, అలాగే ప్రూఫ్ రీడింగ్ అనేది మీకు ఈ 10 స్కిల్స్ లో ఏ స్కిల్ లేనట్లయి ఉంటుందో ఆ స్కిల్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా ఓకేనా మీ యొక్క ప్రొఫైల్ కి. ఇక్కడ మనకి సులభంగా వర్తించు అనేసి ఉంది కదా. సో ఎలా అప్లై చేయాలంటే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే సృష్టి సోని అనేసి ఇవ్వడం జరిగింది. టాప్ రిక్రూటింగ్ వాయిస్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈవిడ టాప్ రిక్రూటింగ్ వాయిస్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఈ పాత్ర వివరణ వచ్చేసరికి ఈ పాత్ర vipfortunes.com కోసం అనేసి ఇవ్వడం జరిగింది. సో vipfortune.com అనేది ప్రముఖుల వార్తలు, నికర విలువ ప్రొఫైళ్ళు అనేసి ఇవ్వడం జరిగింది. మరియు విశాలవంతమైన జీవన శైలి కంటెంట్, అది జీవితాల యొక్క వివిధ అంశాల యొక్క లోతైన కవరేజ్ని అందిస్తుంది అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రముఖ వ్యక్తులు వారి జీవితాలను కవర్ చేయడానికి మేము ఈ క్రింది వాటిపై కంటెంట్ ను రాస్తాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కంటెంట్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నికర విలువ కలిగిన ప్రొఫైల్ అన్నమాట. ఇది ప్రభావవంతమైన వ్యక్తుల ఆర్థిక స్థితిగతులపై తాజా సమాచారము, వివిధ పరిశ్రమలోని వ్యక్తులు, నికర విలువలు, సెలబ్రిటీలు తమ డబ్బు వారు కలిగి ఉన్న వ్యాపారాలు మరియు వారి ఏ ఆస్తులు కొనుగోలు చేశారు అనేది లేదా అమ్మారు అనేది దానిపైన ఈ యొక్క పాయింట్ అనేది పనిచేస్తుంది. అలాగే కార్ కలెక్షన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వన్, ప్రముఖులు విలాసవంతమైన కార్ కలెక్షన్స్ ను ప్రదర్శించే వివరణాత్మక కథనాలు, అలాగే అక్లైంట్లు మరియు ఇతర విఐపీలు కార్ కలెక్షన్స్ కథనాలు స్ఫూర్తిపై ఎక్కువ దృష్టి సారిస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కార్ కంటే కలెక్షన్స్ ఎంత సాధారణం లేదా అరుదైనదని దానిపై దృష్టి నిర్మించబడుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సేకరణ అంటే సెలబ్రిటీ కార్లను ఎలా ఉపయోగిస్తారు మరియు దానికి ఆపాదించబడిన ఏవైనా ఉపాఖ్యానాలు లేదా కథలు కారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తాజా వార్తలు వచ్చేసరికి ప్రముఖుల కార్యకలాపాలు, ఈవెంట్లు మరియు ముఖ్యమైన సంఘటనలపై సకాలంలో నవీకరణలు. వినోద ప్రపంచంలో దీని ఉద్దేశం ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని తీసుకోవడం, దానిపై దృష్టి పెట్టడము,
రెజ్యూమ్ యొక్క వాస్తవాలు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వెబ్సైట్ సంపన్న జీవన శైలిపై ఆసక్తి ఉన్న పాఠకులకు ఒక ఏకైక గమ్యస్థానంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరియు ఉన్నత స్థాయి వ్యక్తుల ఆర్థికంగా విజయాలు కూడా మీకు లభిస్తాయి అన్నమాట. అలాగే ఉద్యోగం అంటే ఏమిటి అనేసి ఇవ్వడం జరిగింది. పరిశోధన ఖచ్చితమైన మరియు సంబంధిత సమాచారాన్ని నిర్ధారించడానికి పరిశ్రమ సంబంధిత అంశాలపై సమగ్ర పరిశోధన నిర్వహించే విధంగా ఉండాలి. కంటెంట్ సృష్టి వెబ్సైట్లు, బ్లాగులు, సోషల్ మీడియా మరియు మార్కెటింగ్ మెటీరియల్స్ వంటి వివిధ ప్లాట్ఫామ్ల కోసం ఆకర్షణీయమైన, స్పష్టమైన మరియు సంక్లిష్ట కంటెంట్ని రూపొందించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే SEO ఆప్టిమైజేషన్ అన్నమాట. ఆన్లైన్ దృశ్యమానతను పెంచడానికి మరియు సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్లను మెరుగుపరచడానికి ఆన్ మరియు ఆఫ్ పేజీ SEO పద్ధతులను చేర్చండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎడిటింగ్ మరియు ప్రూఫ్ రీడింగ్ అన్నమాట. సో సూచించిన ఫార్మెట్లు మరియు ఆ అవసరాలను అనువర్తిస్తుందని మరియు బ్రాండ్ యొక్క స్వరం మరియు స్వరానికి అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి కంటెంట్ను సమీక్షించి మెరుగుపరచండి అనేసి చెప్పడం జరుగుతుంది. కంటెంట్ వ్యూహం అన్నమాట. లక్ష్య ప్రేక్షకులను అర్థం చేసుకోవడం ద్వారా మరియు వ్యాపార లక్ష్యాలతో కంటెంట్ను సమలేఖనం చేయడం ద్వారా కంటెంట్ వ్యూహానికి తోడ్పడుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఉద్యోగ అవసరాలు. సో భాషా నైపుణ్యం వచ్చేసరికి లిఖిత ఇంగ్లీషు మరియు వ్యాకరణంపై ఆరోగ్యకరమైన అవగాహన, గొప్ప కథనాలను నిర్ధారించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి. లోతును పెంచడానికి సంబంధిత అంశాలతో తాజాగా ఉండే విధంగా ఉండాలి. ఔచిత్యం మరియు లోతైన అంతర్దృష్టులను జోడించడం ద్వారా కంటెంట్ను రూపొందించడం అనేది జరుగుతుంది. అలాగే గడువులు ప్రతి కంటెంట్ భాగానికి నిర్దేశించిన గడువులను చేరుకోగల సామర్థ్యం అనేది చాలా అవసరం. విభిన్న రచనా శైలి అన్నమాట. కంటెంట్ మరియు భాష అవసరాలను అర్థం చేసుకోవడం, విభిన్న వ్యాస శైలులు అనేవి చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సృజనాత్మక మరియు వ్యూహాత్మక దృక్పథం అన్నమాట. ప్రత్యేకమైన దృక్పథనాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది చాలా అవసరం. అలాగే మా పోటీదారుల నుండి మీ కథనాలను ప్రత్యేకంగా ఉంచే కథనాలు అనేవి చాలా అవసరం. అలాగే ర్యాంకింగ్ను పర్యవేక్షించండి మరియు మెరుగుపరిచే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. మీ శోధన ఇంజిన్ ర్యాంకింగ్లను తాజాగా ఉంచగలిగే విధంగా ఉండాలి. అలాగే వ్యాసాలను రూపొందించి అవసరమైతే వాటిని మెరుగుపరచడానికి కూడా మార్గాలను సృష్టించే విధంగా ఉండాలన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో క్లియర్ గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.